సో అందువల్ల పత్రికలు కూడా ప్రతిపక్షాలాగా తయారయ్యాయి. పత్రికల్లాగా లేవు. పత్రికలు కూడా ఆ వార్తను ప్రతిపక్షానికి తగినట్టుగా అన్వయించడానికి ఇది ఒక ఉదాహరణ. అందుకే కర్నూలు ఎంపీ పోయినప్పుడు ఏ వార్త వచ్చింది, కర్నూలు ఎంపీ పోయినప్పుడు వార్త ఏంటి, బీసీకి జగన్ అన్యాయం, అగ్రకులానికి ఆహ్వానం అన్నారు. ఇవాళ అగ్రకులానికి ఆహ్వానం అనలేరు కనుక శ్రీకృష్ణదేవరాయ వెళ్ళిపోతున్నప్పుడు అగ్రకుల ఎంపీ వెళ్ళిపోతున్నాడు కనుక బీటల వారనే చెప్పారు. ఇష్యూ ఏంటంటే అది కమ్మనా కాపా బీసీ అని కాదు, వైసీపీలో టికెట్ రాని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇందులో స్పష్టంగా మనకు కనబడుతుంది కదా. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయ కూడా ఎందుకు వెళ్ళిపోతున్నాడు, ఆయన నరసరావుపేటలో ఎంపీగా చేశారు. ఆయన నేను అక్కడి నుంచే పోటీ చేస్తాను ఆయన అన్నాడు. కాదు గుంటూరు నుంచి పోటీ చేయని జగన్ అన్నాడు. అక్కడ అకామిడేట్ కాలేదు. సో శ్రీకృష్ణదేవరాయ ప్యూర్ పాలిటీషియన్ కూడా కాదు, ఆయన విద్యావేత్త రంగం నుంచి వచ్చారు. ఆయన నేపథ్యం కూడా ఫక్తు రాజకీయ నేపథ్యం కూడా కాదు. సో అందువల్ల ఆయన జగన్మోహన్ రెడ్డి పైన ఆయన ఆర్థిక వనరులు సమకూరిస్తే ఎన్నికల్లో గెలుస్తాను అనే పరిస్థితి కూడా కాదు. ఆయన కావాలంటే తన నియోజకవర్గం కాక పక్క నియోజకవర్గ బాధ్యతలు కూడా స్వీకరించగలిగేటువంటి స్థాయి. అందువల్ల ఆయనకు ఆ సామర్థ్యం ఉంది కనుక సాధారణంగా మనం టికెట్ ఇవ్వనప్పుడే వెళ్ళిపోయాడు. అందువల్ల ఇది టికెట్లు ఇవ్వడము ఇవ్వకపోవడమే తప్ప కులాల పంచాయతీ కాదు. సో ఒక్కొక్క ఎంపీ పోయినప్పుడు ఒక్కో రకంగా ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటూ పోతే ఆ క్రెడిబిలిటీ పోతుంది. రియాలిటీ ఏంటి, టికెట్లు రావు అనుకున్న వాళ్ళు వారు ఎంఎస్ బాబు అయినా కావచ్చు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అయినా కావచ్చు, ఉండవల్లి శ్రీదేవి అయినా కావచ్చు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అయినా కావచ్చు. కానీ జగన్ వ్యతిరేకించే మీడియా తెలివిగా బాబును ఉండవల్లి శ్రీదేవిని కాదన్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు సామాజిక కోణం, ఎస్సీలకు అన్యాయం, ఎస్సీ ఎస్టీలని మార్చేస్తున్నారు అని రాస్తారు. అదే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనంద్ రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, రేపు బాలినేని శ్రీనివాసరెడ్డి పోతే రెడ్లు అనే చర్చ రాదు. సో అక్కడ రెడ్లే దూరం, మా రెడ్లకు అన్యాయం చేసిందని రాదు. అందువల్ల రియాలిటీ వీళ్ళక వాళ్ళక అని కాదు, టికెట్ రాని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అది అసలు బాటం లైన్.